శంభో శంకర హర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మాతా కనకదుర్గ తువిద్య వనదేవతల సమ్మక్క సారక్క తువిద్య ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తువిద్య కంచి కామాక్షి మధుర మీనాక్షి తువిద్య తుల్యాపూర్ భవాని తువిద్య వేదమాత గాయత్రి మాత తువిద్య బాసర సరస్వతి దేవత తువిద్య. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు. జానకిరం వారి జాతక బలంలో వారి పాలనలో తెలంగాణ ప్రాంతం ఎలా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, మరి జాతక బలం యోగ బలం ఎలా ఉంటుంది, అలాగే నియోజకవర్గంగా ఎలా ఉంటుంది, లోక్సభ ఎన్నికల్లో మాత్రం మంచి యోగ బలం కనిపిస్తుందా లేకుంటే ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా, మరి జాతక బలం మీద ఎలా ఉంది చూడు. రేవంత్ రెడ్డి గారి జాతకంలో చెప్పాలంటే వనదేవతలు సమ్మక్క సారక్క దేవతలు వచ్చినండి. చాలా వరకు మాత్రం శుభసూచకం కనిపిస్తుంది వారి పేరు మీద. అలాగే వారి జాతక బలంలో చూడాలంటే బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది, మురళీకృష్ణుడు వచ్చిండు, గోపాలకృష్ణుడు వచ్చిండు. మరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఆయన రేవంత్ రెడ్డి గారి జ్యోతిష బలం చాలా వరకు అమోఘమైన యోగ బలం నడుస్తుందండి వారి పేరు మీద. ఆయన చాలామంది అనుకోకుండా సేమ్ అయిందనే అపోహలు ఉన్నారండి ఆయన జాతక పరంగా. కానీ వారి జాతకంలో ఇప్పుడు నడుస్తున్నది మాత్రం రాజయోగం నడుస్తుంది కాబట్టి వారి జాతకం కాంగ్రెస్ పార్టీలో మాత్రం వారికి కలిసి వచ్చిందండి. ఒక జాతక బలంలో ముఖ్యంగా వారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే అవకాశం ఉంది. కేంద్ర పరంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మాత్రం వారికి మంచి యోగ బలం కనిపిస్తుందండి. అలాగే మాత్రం ప్రతిపక్ష పరంగా మాత్రం వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుందండి. కానీ కొన్ని వారి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాత్రం కొన్ని ఇతర పార్టీల పరంగా మాత్రం గవర్నమెంటు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడుతుంది, ఈ 5 సంవత్సరాలు ఉంటుందా, 2 సంవత్సరాలు ఉంటుందా, 3 సంవత్సరాలు ఉంటుందా అని కొన్ని పుకార్లు వెళ్తున్నాయండి. కానీ వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం వారికి 2024 సంవత్సరం వరకు మాత్రం రాజకీయ రంగంలో మాత్రం గవర్నమెంట్ నిలిచే అవకాశం ఉందండి. మధ్యన కొన్ని అవాంతరాలు ఆటంకాలు చికాకులు వస్తాయి, వచ్చినా కానీ వాటిని తట్టుకొని నిలబడే అవకాశం ఉంది. వారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం రాష్ట్ర పరంగా కొన్ని రుణ చిక్కులు ఉన్నాయండి, ఆ రుణ చిక్కులు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వారి పేరు మీద మాత్రం కేంద్ర పరం నుంచి మాత్రం కొన్ని నిధులు మాత్రం ఖచ్చితంగా టైంకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయ పరంగా, అలాగే కరెంటు పరంగా, అలాగే వారి జ్యోతిష బలంలో రాజకీయ పరంగా ఏమైనా ఇబ్బందులు చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వారి జాతక బలంగా. మరి రాజకీయ రంగంలో శాశ్వత మిత్రులు ఉండరు, వారికి శాశ్వత శత్రువులు ఉండరు. చాలా వరకు మంచి యోగాలే కనిపిస్తాయండి వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాత్రం అందరూ వారికి సహకారం చేసే అవకాశం ఉంది. మధ్యలో కొన్ని ఇబ్బందులు చికాకులు వస్తాయి వారి పేరు మీద. ఆ చికాకులు వచ్చినా కానీ మాత్రం తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. కానీ వారి నియోజకవర్గంలోనే కాదు, వారు గెలిచిన ప్రతి ప్రాంతానికి మాత్రం, అలాగే మాత్రం తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాంతానికి, ప్రతి నియోజకవర్గానికి వారు మంచి యోగబలం చూపించే అవకాశం ఉంది. జాతకరీత్యా మాత్రం కాలరిష్ట దోషం, దేశరిష్ట దోషం, అలాగే రాష్ట్రం మీద కూడా మాత్రం కాలసర్ప దోషం ఉంది కాబట్టి అడగడుగున ఆటంకాలు వస్తాయి. పార్టీ పరంగా కావచ్చు, అలాగే వారికి వ్యతిరేకంగా ఉన్నవారితో కావచ్చు, అపోజిట్ లీడర్లతో కావచ్చు, ఇబ్బందులు చికాకులు వస్తాయి. ఆ చికాకులు దారిద్ర్య బాధలు రాష్ట్రం మీద ఉన్న చికాకులు తొలగిపోవాలంటే మాత్రం వారి కుటుంబ సభ్యులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు శాంతి చేయించుకుంటే చాలా వరకు మాత్రం రాష్ట్రానికి కూడా మేలయ్యే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీకి కూడా మేలయ్యే అవకాశం ఉంది, ప్రతి నియోజకవర్గానికి కూడా మంచి ఫలితం కనబడే అవకాశం ఉందండి. ఖచ్చితంగా శాంతి చేసుకోవాలండి. ఆయన చాలామంది అనుకోకుండా సేమ్ అయిందనే అపోహలు ఉన్నారండి ఆయన జాతక పరంగా. కానీ వారి జాతకంలో ఇప్పుడు నడుస్తున్నది మాత్రం రాజయోగం నడుస్తుంది కాబట్టి వారి జాతకం కాంగ్రెస్ పార్టీలో మాత్రం వారికి కలిసి వచ్చిందండి. ఒక జాతక బలంలో ముఖ్యంగా వారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే అవకాశం ఉంది. కేంద్ర పరంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మాత్రం వారికి మంచి యోగ బలం కనిపిస్తుందండి. అలాగే మాత్రం ప్రతిపక్ష పరంగా మాత్రం వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుందండి. కానీ కొన్ని వారి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాత్రం కొన్ని ఇతర పార్టీల పరంగా మాత్రం గవర్నమెంటు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడుతుంది, ఈ 5 సంవత్సరాలు ఉంటుందా, 2 సంవత్సరాలు ఉంటుందా, 3 సంవత్సరాలు ఉంటుందా అని కొన్ని పుకార్లు వెళ్తున్నాయండి. కానీ వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం వారికి 2024 సంవత్సరం వరకు మాత్రం రాజకీయ రంగంలో మాత్రం గవర్నమెంట్ నిలిచే అవకాశం ఉందండి. మధ్యన కొన్ని అవాంతరాలు ఆటంకాలు చికాకులు వస్తాయి, వచ్చినా కానీ వాటిని తట్టుకొని నిలబడే అవకాశం ఉంది. వారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం రాష్ట్ర పరంగా కొన్ని రుణ చిక్కులు ఉన్నాయండి, ఆ రుణ చిక్కులు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వారి పేరు మీద మాత్రం
కేంద్రపరం నుంచి మాత్రం కొన్ని నిధులు మాత్రం ఖచ్చితంగా టైంకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయ పరంగా, అలాగే కరెంటు పరంగా, అలాగే వారి జ్యోతిష బలంలో రాజకీయ పరంగా ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వారి జాతక బలంగా. మరి రాజకీయ రంగంలో శాశ్వత మిత్రులు ఉండరు, వారికి శాశ్వత శత్రువులు ఉండరు. చాలా వరకు మంచి యోగాలే కనిపిస్తాయండి వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాత్రం అందరూ వారికి సహకారం చేసే అవకాశం ఉంది. మధ్యలో కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయి వారి పేరు మీద. ఆ చిక్కులు, చికాకులు వచ్చినా కానీ మాత్రం తప్పుకుని నిలబడే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. కానీ వారి నియోజకవర్గంలోనే కాదు, వారు గెలిచిన ప్రతి ప్రాంతానికి మాత్రం, అలాగే మాత్రం తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాంతానికి, ప్రతి నియోజకవర్గానికి వారు మంచి యోగబలం చూపించే అవకాశం ఉంది. జాతకరీత్యా మాత్రం కాలరిష్ట దోషం, దేశరిష్ట దోషం, అలాగే రాష్ట్రం మీద కూడా మాత్రం కాలసర్ప దోషం ఉంది. కాబట్టి అడగడుగున ఆటంకాలు వస్తాయి. పార్టీ పరంగా కావచ్చు, అలాగే వారికి వ్యతిరేకంగా ఉన్నవారితో కావచ్చు, ఆపోజిట్ లీడర్లతో కావచ్చు, ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయి. ఆ చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు రాష్ట్రం మీద ఉన్న చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే మాత్రం వారి కుటుంబ సభ్యులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, శాంతి చేయించుకుంటే చాలా వరకు మాత్రం రాష్ట్రానికి కూడా మేలయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కూడా మేలయ్యే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గానికి కూడా మంచి ఫలితం కనబడే అవకాశం ఉందండి. ఖచ్చితంగా శాంతి చేసుకోవాలండి.